మనం ఇప్పుడు ఈ దుబాయ్ పార్ట్ 2లో డెజర్ట్ సఫారీ గురించి మాట్లాడేసుకుందామండి. సో, డెజర్ట్ సఫారీ అనగానే నాకోటి అనిపించేసిందండి. అమ్మో! అసలే దుబాయ్ అనేదే ఎండలెక్కువ. ఇప్పుడు ఈ డెజర్ట్‌కెళ్తే మాడి మసైపోతామా అనిపించిందండి. కానీ అక్కడికెళ్ళి చూస్తే పెద్దేం లేదులే, బానే ఉందనిపించిందండి. సో, ఇప్పుడు మనం ఆ డెజర్ట్ సఫారీకెళ్దామండి. ఏంటంటే అక్కడికి మనం మధ్యాహ్నం 3:30 ఉండేటట్టు చూసుకుంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు చూడండి ఇటా ఎళ్తున్నాం కారులో. ఆహ్, ఊరు బయట ఎక్కడో ఉంటదండి ఇది డెజర్ట్ సఫారీ. సో, అందుకే కొంచెం ముందలే రెడీ అవ్వాలండి అది. సో, ఈ పైన కార్‌లో ఈ పైన పైపులు చూసారు కదండీ! ఈ పైపులు ఎందుకనుకున్నారు? ఇప్పుడు డెజర్ట్‌లో ఆ కిందకి, పైకి, కిందకి, పైకి తిప్పేస్తాడండి ఇప్పుడు ఈ డ్రైవర్ మనకి. సో, అందుకే ఈ సేఫ్టీ వైస్ అని చెప్పి పట్టుకోవడానికని చెప్పి ఆ పైపులిచ్చారు. ఊరికే ఇవ్వరండి. ఇప్పుడు ఆ డెజర్ట్‌లో ఎళ్తానికి కూడా కార్లకి సెపరేట్ పర్మిషను, లైసెన్స్‌లు ఉండాలండి. ఏ కారు పడితే ఆ కారు ఎళ్ళిందంటే మూసేత్తారు కార్‌ని. అది. అట్లా ఉంటదండి. ఇప్పుడు మా డ్రైవరు ఫస్ట్ డెజర్ట్ సఫారీకి రాగానే ఈ క్వాడ్ బైకింగ్ దగ్గరికి తీసుకొచ్చేసాడండి. ఈ యాక్టివిటీ దగ్గరికి. సో, ఇదివరకు చేసాం క్వాడ్ బైకింగు. బట్ ఈ డెజర్ట్‌లో చేసే క్వాడ్ బైకింగ్ అండి అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. అదొక పైకి, కిందకి ఉంటది కదండీ క్వాడ్ బైకింగ్‌లో. అదొకటి మంచి ఎక్స్‌పీరియన్స్. చూడండి అట్లా ఎళ్తా ఉంటే ఎంత బావుంటదో. చూడండి తర్వాత మా ఆవిడ కూడా తోలేసింది సక్కగా. అట్లా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి అసలు ఈ క్వాడ్ బైకింగ్ అనేది. ఆ! ఏంటంటే తెగ అందరూ తెగ స్పీడ్‌లో ఎళ్తా ఉంటారండి ఇక్కడ. అట్లా గడిచిపోయిందండి. తర్వాత ఏం చేసామంటే క్వాడ్ బైకింగ్ అయిపోయాక మా డ్రైవర్ గాడు మమ్మల్ని కార్‌లో ఎక్కించుకొని శాండ్ డ్యూన్స్ తీసుకెళ్తానని చెప్పాడండి. ఏంటంటే ఇప్పుడు ఈ కార్‌లో ఇందాక పైపుల గురించి చెప్పా కదండీ! ఈ కార్‌లో పైపుల గురించి. ఈ పైపులు ఇప్పుడు యూజ్ అవుతాయండి మనకి. చూడండి అసలు ఎట్టెట్ట పడితే అట్లా తిప్పేత్తాడండి ఈ కార్‌లో. అది కూడా వన్ ఆఫ్ ది యాక్టివిటీ అండి. దీనికోసం మా డ్రైవర్ గాడు టైర్‌లకు గాలులు తీసాడండి. సగం గాలి తీసాడు. ఎందుకంటే ఈ డెజర్ట్‌లో అట్లా ఎళ్ళాలంటే సగం తీసేయాలంట. ఆ! చూడండి అసలు పైకి కిందకి తెగ తిప్పేసేవాడు ఈడు. నాకు అందరికి పొట్టలో కడుపు దేవేసినట్టు అయింది. కానీ బానే ఉంది. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది మాత్రం. హ్మ్. అలా గిరగిరగిరమని మొత్తం డెజర్ట్ మొత్తం తిరిగేసాక మా డ్రైవరు ఇక్కడ పైకి తీసుకొచ్చి ఆపాడండి కొన్ని ఫోటోల కోసం. చూడండి మా ఆవిడ ఎట తిరుగుతుందో అటా గిరగిరమని. అదే అండి. ఇక్కడ అసలు మంచి ప్రశాంతంగా ఉందండి. ఏంటంటే ఇది సన్‌సెట్ టైం కదండీ! కొంచెం ఎండ కూడా లేదు. కొంచెం ప్రశాంతంగా కొంచెం చల్లగాలేస్తా కొంచెం బావుందండి. మధ్యాహ్నం కంటే. అది. చూడండి మా ఆవిడ ఎట్ట పరిగెత్తేత్తుందో ఆ ఉత్సాహంతో. అదే అండి. సో, ఇక్కడ కొన్ని అయిపోయాక ఇక్కడ కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాక తర్వాత ఇంకో యాక్టివిటీ ఉందండి. ఇక్కడేంటంటే ఇప్పుడు టైము అరౌండ్ 6:30 అయిందండి. సో, ఈ డెజర్ట్ సఫారీలో ఇంకో యాక్టివిటీ అండి ఇప్పుడొచ్చింది. సో, అట్లా యాక్టివిటీ కోసం ఎళ్తున్నామండి. ఇదండి ఈ యాక్టివిటీ. సో, ఏంటంటే ఇక్కడ డెజర్ట్ మధ్యలో ఇట్లా సెటప్ ఏస్తాడండి ఇట్లా రౌండ్‌గా. ఇట్లా డెజర్ట్ సెటప్ ఏసి జ్యూసులు, బార్బిక్యూలు, నాన్ వెజ్, వెజ్ అన్నీ ఫుడ్ పెట్టేస్తాడండి బాగా. సో, నాన్ వెజ్జోళ్ళకి పర్లేదండి మంచిగానే తినొచ్చు. కానీ వెజ్జోళ్ళైతేనే కొంచెం కష్టపడాలండి. సో, అదయిపోయాక ఇట్లా షోలు జరుగుతా ఉంటాయండి. ఇదిగోండి దుబాయ్‌లో ఫేమస్ బెల్లి షో అండి ఇది. అందరికి తెలిసిందే కదండీ దుబాయ్‌లో మంచి బెల్లీ డాన్స్ షో ఉంటదని డెజర్ట్ సఫారీలో. ఇదే అండి అది. సో, నేను ఇట్లా వీడియో తీత్తుంటే కొంచెం ఒకసారి మా ఆవిడ వైపు కూడా చూసానండి. ఏమన్నా నన్ను చూస్తుందా సీరియస్‌గా నేను వీడియో తీత్తుంటే. కానీ తను కూడా అటు సైడ్ చూసి ఎంజాయ్ చేస్తుందని చెప్పి, హమ్మయ్య! ఎంజాయ్ చేస్తుందిలే అని చెప్పి నేను వీడియో తీసుకున్నానండి వ్లాగింగ్ కోసం. అది. సో, ఈ డాన్స్ అయిపోయాక తర్వాత ఇదిగోండి ఈ ఫైర్ షో జరిగిందండి. ఈయన కూడా చించేసాడండి పట్టుకొని. ఆ ఫైర్ షో మంచి సెటప్ ఏసారు ఈ డెజర్ట్ మధ్యలో మాత్రం. ఇది మాత్రం అందరూ చూడాల్సిన యాక్టివిటీ అండి ఇది డెజర్ట్ సఫారీ అనేది. మిస్ అవ్వకూడదు దుబాయ్ వచ్చినోళ్ళు. ఎందుకంటే ఇక్కడ దుబాయ్ షేకులు ఆళ్ళందరూ కొంచెం ఇంటరాక్ట్ అయ్యే ప్లేస్ అండి. అది కొంచెం బావుంటది. కొంచెం దుబాయ్ ఓల్డ్ కల్చర్ అట్లా చూసినట్టు కొంచెం ఫీలింగ్ వస్తది ఇక్కడ చూస్తుంటే. అది. ఇదిగోండి మా ఆవిడ అక్కడున్న దుబాయ్ షేక్ దగ్గరికెళ్ళి ఆ పక్షిని పట్టుకొని ఉన్నాడండి ఆ దుబాయ్ షేక్. సో, ఆయనకు ఒక 20 దినార్లు అంటే ఒక 500, 400 ఉంటది మన రూపీస్‌లో. అది ఇస్తే అట్లా ఫోటోలు తీసుకోవడానికి ఆ పక్షిని ఇచ్చాడండి ఫోటోలకి. సో, అదయిపోయాక ఇంకా 9:30 అయిందండి. సో, ఇంకా ఆ డ్రైవరే మమ్మల్ని వెనక్కి తిప్పి హోటల్‌కి తీసుకెళ్ళిపోతున్నాడండి.
సో అదండి మా డెజర్ట్ సఫారీ మొత్తం ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ చూసారుగా, ఇదిగో ఈయనే మా డ్రైవర్. తిను పాకిస్తాన్ నుంచి అంటండి. కానీ పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది ఉంటారండి ఇక్కడ డ్రైవర్స్. కానీ మంచి గైడ్ చేశాడండి తిను. అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం బాగా ఇచ్చాడండి. ఆ డ్రైవింగ్ ఆ శాండ్ డ్యూన్స్లో సూపర్బ్ అండి. అదండి మా డెజర్ట్ సఫారీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 3లో ఇంకొన్ని అద్భుతమైన ప్లేసెస్తో వస్తానండి దుబాయ్లో. అంతవరకు ఉంటానండి.